హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్పాహిల్ అనే నేను. సో ఈ వీడియో నుంచి మన ఛానల్ పేరు అయితే ఎక్స్పాహిల్ అనే మీ నుంచి ఎక్స్పాహిల్ అనే నేనుగా మార్చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పాహిల్ అనే మీ ముందే మన ఛానల్ పేరు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మళ్ళీ మీ అని యాడ్ చేసినప్పుడు ఎవ్వరికీ అర్థం కావట్లే. నార్మల్గా ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి ఎవ్వరికి అర్థం కావట్లే ఎక్స్పాహిల్ అనే మీ అంటే. సో బ్యాక్ టు ద టాపిక్. ఈ వీడియో అయితే మా ఊరి అందాలు పార్ట్ 3 వీడియో అనమాట. మీరు ఎక్కడ ఒక 10 సెకండ్స్ అంటే కొంచెం అయినా డబుల్ ట్యాప్ చేస్తారు కదా స్క్రీన్ మీద, ఆ డబుల్ ట్యాప్ చేసి కొంచెం అయినా స్కిప్ చేసినా కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయినా మిస్ అయిపోతారు, లేదంటే ఏదో ఒక లొకేషన్ అయినా మిస్ అయిపోతారు. సో ఈ వీడియోలో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మా ఊరి అందాలు పార్ట్ 3 లొకేషన్ షూట్ చేయడానికి అయితే మేమైతే వేరే ఊరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడేంట్రా మా ఊరు అందాలు పెట్టి పక్క ఊరు చూపిస్తున్నాడు అంటే మీరేం తప్పుగా అనుకోమాకండి. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊర్లన్నీ మా ఊరి అందాల కిందకే వస్తాయి. అంటే మన ఛానల్లో లేండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ ఊరి పేరు అయితే వెంకటరెడ్డిపల్లి. ఇప్పుడు మనకి లదాఖ్ లో అయితే ఎలా కార్దుంగ్లా పాస్, జోజిల్లా పాస్ ఉంటాయో అలాగే వెంకటరెడ్డిపల్లి పాస్ అనమాట ఒకటి. ఇలాంటి వెంకటరెడ్డిపల్లి పాస్ లాగే చాలా పాసెస్ అయితే ఉన్నాయి. ఐ థింక్ ఐ డోంట్ నీడ్ టు సే స్పెషల్లీ హూ ఐ కేమ్ విత్. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎందుకు స్పీక్ అయ్యానంటే కొంతమందికి అర్థం కాకూడదులేండి, వాళ్ళెవరో మీకు గాని తెలుసు. సో ఇప్పుడైతే మనం NH565 హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే బద్వేలు ఆ రూట్ అయితే వస్తుంది. ఇంకా ఇటువైపు వెళ్తే తిరుపతి, పెన్సిల్కోన అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా సోమశల్కి వెళ్ళాలంటే స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. బై ద వే ఇప్పుడు మనం వెళ్తున్నది సోమశల్కే అన్నమాట. మా ఊరి అందాలు పార్ట్ 2 కంటిన్యూషన్ వచ్చేలోగా ఈ వీడియో అయితే చూసేయండి, చాలా బాగుంటది. ఇప్పుడు సోమశల్ కూడా ఎందుకు వెళ్తున్నామంటే పార్ట్ 2 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతే సోమశల్కి పోయి వీడియో తీస్తానన్నాను కదా, అందుకనే సోమశల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సోమశల్ అంటే మనకు గుర్తొచ్చేది కేవలం డ్యాము ఇంకా శివాలయం మాత్రమే. కానీ అవి మాత్రమే కాకుండా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా మా ఊరి అందాలు పార్ట్ 1 ఉంది కదా, ఇక్కడ చూడండి ఆ కొండ మీద నుంచేనమాట తీసింది. ఇంకా మా ఊరి అందాలు వీడియోకి అయితే బైక్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాయి. పార్ట్ 1 కేమో పల్సర్ 150, ఇంకా పార్ట్ 2 కేమో NS 160, ఇంకా పార్ట్ 3 కి ఇప్పుడు గ్లామర్. ఎవరు చెప్పారయ్యా పెట్రోల్ డీజిల్ వాడితే మొత్తం గ్రీనరీ తగ్గిపోతుందని చెప్పేసి? మా ఊర్లో ఒకటో రెండో ఉంటాయి ఈవీ బండ్లు, మిగతా అందరూ వాడేది పెట్రోల్ బండ్లే. మీకు పెట్రోల్ బైక్స్ అంటే ఇష్టమా లేదంటే ఈవీ బైక్స్ అంటే ఇష్టమా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ పెట్టేస్తాను, కాసేపు అయితే వినేయండి. రాజపాలెం అంటే మామిడి పండ్లకు అనమాట ఫేమస్. సమ్మర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతూ ఉంటారు, చాలా బాగుంటాయి. మేఘాల నుంచి సూర్యకిరణాలు ఎలా కొండల మీద పడుతున్నాయో చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ముందరకు పోతే కొద్ది దూరం మొత్తం అయితే మామిడి చెట్లు అయితే ఉంటాయి, సూపర్ గా ఉంటుంది వ్యూ అయితే. ఇదిగోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొత్తం అయితే మామిడి పండ్ల చెట్లు అనమాట, సూపర్ గా ఉంటది వ్యూ అయితే. ఇక్కడ నుంచి పోతే మీకు ఇక్కడ ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను. ఏందంటే మా ఊరి అందాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడిట్లో ఏది బాగుందో అయితే మీరు కింద కామెంట్ చేసేయండి. కామెంట్ చేసే ముందు కింద ఉన్న లైక్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఒక పని అయిపోద్ది. చూడండి మామిడి చెట్లు చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా చెట్ల మధ్యలోంచి పోతే. మనం ఇందాక వచ్చినట్టు ఇదేమి తార్ రోడ్డు కాదనమాట, ఒక సిమెంట్ రోడ్డు అనమాట ఇది. దీని ప్లేస్ లో తార్ రోడ్డు ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా పక్కన చూడండి గ్రౌండ్, క్రికెట్ ఆడుకోవడానికి చాలా బాగుంటది ఇక్కడ. కానీ మనల్ని అలో చేయరులేండి. ఇంకా కొండ కూడా చూడండి చాలా దగ్గరగా ఉన్నట్టుంది. ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ కోసం అయితే రోడ్ అయితే పగలగొట్టారు. ఎవరైనా అలవాటు ఉండే వాళ్ళు స్పీడ్ గా వచ్చేమాకండి, అంటే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నాను నేను. ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ కూడా నీళ్లు అయితే బాగా ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాము, అవి కూడా చూసేయండి. వాటికైతే నేను మాట్లాడకుండా మ్యూజిక్ యాడ్ చేసి అయితే మీకు చూపిస్తాను.
ఇక్కడైతే చూడండి, ఇదైతే గోశాల అనమాట. రీసెంట్ గానే ఓపెన్ చేశారు. ఇదైతే సోమశిల ఆశ్రమం అనమాట. దీని కిందకి వెళ్తే పార్ట్ 1 లో ఎలా ఉందో అలాగైతే ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ గుడి అయితే నరసింహస్వామి గుడి అనమాట. ఇంకా ఇప్పుడు మనమైతే సోమశిల డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ డ్యామ్ అయితే అన్ని గేట్లు తెరక ముందు అయితే ఇలా ఉంది. ఒకవేళ మీరు గేట్లు తెరిచిన వీడియో చూడాలనుకుంటే 4 years బ్యాక్ తీసిన ఒక వీడియో అనమాట. ఇది ఇలా ఉంటది సేమ్. ఇలా డ్యామ్ లో నీళ్లు అయితే వెళ్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటది. డ్యామ్ లో అయితే నీళ్లు వెళ్లకుండా ఉన్నప్పుడు అయితే ఇలాగుందనమాట. అప్పుడైతే 12 గేట్లు ఉంటాయి. సోమశిల డ్యామ్ కి అయితే 12 గేట్లు ఎత్తేసారు. ఇంకా మనం అయితే డ్యామ్ కి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సోమశిల అయితే మా ఊరు నుంచి 11 kilometers దూరం అయితే ఉంటది. ఇంకా అక్కడ పైన అయితే చూడండి సోమశిల జలాశయము అని అయితే రాసుందనమాట. ఇంకా ఇక్కడ మీరు గేట్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే డ్యామ్ మీదకి వెళ్లేదానికి ఇంకో దారి అనమాట. ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు లేదంటే డ్యామ్ గేట్లు అన్ని ఎత్తినప్పుడు ఊర్లోకి వెళ్ళడానికి అనమాట ఇది. ఇంకా ఇక్కడ చూడండి సోమశిల జలాశయము అని అయితే కరెక్ట్ గా కనిపిస్తుంది ఇందాకటి కంటే. ఇంకా ఈ రోడ్డు కూడా బాగుంటుంది అనమాట. ఇందాకట్లాగా సిమెంట్ రోడ్డు కాదు, ఇది తార్ రోడ్డు అనమాట. కాకపోతే ఎక్కువగా పాట్ హోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డ్యామ్ గేట్లు అన్ని ఎత్తినప్పుడు అయితే బ్రిడ్జ్ అయితే మునిగిపోద్ది. ఏదైతే ఊరు లోపలికి అయితే వెళ్ళొద్దో ఆ టైంలో అయితే ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడ దాకే వస్తాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు డ్యామ్ చూడడానికి అయితే. నీ ఐస్ క్రీమ్ లాక్కోడానికి గాజు ఏడుకొచ్చింది డ్యామ్ చూపించడానికి, సరేనా? ఇంకా మీరే చూడండి డ్యామ్ చాలా పెద్దగా ఉంది. అక్కడ చిన్న గేట్ లోంచి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మాక్సిమం నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ గేట్ ని అయితే ఓపెన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయలేదు అనమాట. ఇంకా ఇక్కడ పక్కన శివాలయం అయితే ఉందన్నమాట. ఇదే సోమశిల శివాలయము. ఇంకా ఇక్కడ 2 గోడల మీద అయితే చాప్ బొమ్మ ఉంటది పెద్దది. ఈ బ్రిడ్జ్ ఊర్లోకి వెళ్లే బ్రిడ్జ్ 12 గేట్లు ఎత్తినప్పుడు అయితే మునిగిపోతుంది. డ్యామ్ ముందర జేసీబీ ఇంకా టిప్పరు పిల్లోళ్ళు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మొత్తం 12 గేట్ల వ్యూ అయితే చూసేయండి. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఇంత దగ్గర వ్యూ అయితే దొరుకుతుంది డ్యామ్ ది. నీళ్లు ఉంటే తీయలేకపోయే వాళ్ళం. మీకు ఇంకో విషయం చెప్పాలి, మా తాత అయితే సోమశిల అయితే వర్క్ చేశారు. అప్పుడైతే కంప్యూటర్స్ లేవు కదా, ఎన్ని టీఎంసీలు నీళ్లు వదలాలి డ్యామ్ లో అయితే క్యాలిక్యులేషన్స్ చేసేవారు. ఇంకా ఇక్కడ చూడండి పొద్దునంతా వర్షం పడింది. మేమైతే ఈవినింగ్ టైమ్ లో వచ్చాం అనమాట ఇక్కడికి. ఈ సోమశిల డ్యామ్ గురించి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 2 కొండల మధ్య అయితే ఈ సోమశిల డ్యామ్ అయితే నిర్మించారు. ఇంకా ఇక్కడ నుంచి చూడండి 360 degrees వ్యూ ఆఫ్ పెన్నా నది ఆర్ సోమశిల డ్యామ్ అనమాట. సోమశిల డ్యామ్ అయితే 2 కొండల మధ్యలో అయితే కట్టారు. ఇటు సైడ్ ఒక కొండ ఇంకా ఇటు సైడ్ ఒక కొండ అనమాట. 2 కొండల మధ్య అయితే ఉంటది ఒక డ్యామ్ అయితే. ఇంకా అక్కడ ఆ గోడ మీద అయితే టీఎంసీ స్కేల్ అయితే ఉంది. సో గైస్ ఇది 12 గేట్లు ఎత్తిన తర్వాత అయిన డిస్ట్రాక్షన్ అయితే. వీటి ప్యాచ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడైతే కంప్లీట్ అవ్వచ్చాయి 2024 లో అయితే. దీనిలో భాగంగా అయితే నవగ్రహాలు అయితే కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో వీడియో అయితే మామూలుగా రావట్లేదు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా అయితే వస్తుంది వీడియో అయితే. నేను అనుకున్న దానికంటే బాగా చేస్తున్న వీడియోని. అంటే నేను ఒక్కడనే కాదులేండి, నాతో పాటు వచ్చిన అన్న సహకారం కూడా చాలా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి గైస్ ఎంత లవ్ పైప్స్ ఉన్నాయో. ఏదైనా షిప్ ఎగ్జాస్ట్ తీసుకొచ్చి ఇక్కడ పడేసారా ఏంటయ్యా. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ సోమశిల ఊర్లోనే మా ఫ్రెండ్ ఒకడు నాకు రూపాయి ఇయ్యాలోడు. నా దగ్గర 5 రూపాయలు జెరాక్స్లు తీసుకుపోయి 4 రూపాయలు ఇచ్చాడు. ఇంకా రూపాయి ఇయ్యాలోడు. సో ఇదైతే సోమశిల ఫిష్ మార్కెట్ అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలి, జూన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు సోమశిలలో చేపలు పట్టడం నిషేధం. ఎందుకంటే ఆ టైంలో చేపలు అయితే గుడ్లు పెట్టే సీజను. కానీ ఇక్కడ కొంతమంది అయితే ఆ రూల్స్ ఏమి పట్టించుకోకుండా వెళ్లి చేపలు అయితే పట్టుకొని వస్తారు ఇల్లీగల్ గా. ఇలా అయితే చేయకూడదు, కానీ ఇక్కడ ఉండే కొంతమంది అయితే చేస్తారు. సో ఈ రోడ్ అయితే ఇక్కడ నుంచి కొంచెం చెత్తగా ఉంటుంది. ఈ రోడ్ అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళినాకైతే మీకు కనిపిస్తాను. సో ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గేట్ ద్వారానే మనం డ్యామ్ మీదకైతే వెళ్ళిపోవచ్చు. డ్యామ్ యొక్క అన్ని గేట్లు ఎత్తిన తర్వాత అయితే ఊర్లోకి రావడానికి ఇంకా ఊర్లోంచి పోవడానికి అయితే ఈ గేటు అప్పుడైతే ఓపెన్ చేస్తారు దీన్ని. ఇంకా ఈ డ్యామ్ మీదకి నార్మల్ గా ప్రైవేట్ వెహికల్స్ అయితే అలౌ లేదు. కాకపోతే అన్ని గేట్లు అయితే ఎత్తిన తర్వాత అయితే అలౌ చేస్తారు. అంటే చిన్న వెహికల్స్ బైక్స్ ఆటోస్ లాంటివే, పెద్ద వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఇక్కడ మీకు బోట్స్ కనిపించాయి కదా, వాటిల్లో జాలర్లు, రైస్ బ్యాగ్స్, స్టవ్, వంటకి సంబంధించిన సామాన్లు అన్ని తీసుకెళ్లి 2-3 days అక్కడే ఉండి చేపలు పట్టుకొని అయితే వస్తారు. ఇంకా అక్కడ ముందరకు వెళ్తే అక్కడ ఒక పార్క్ లాగా అయితే ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు టైం అయితే ఎక్కువ లేనందువల్ల దాన్ని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే చూడండి పెన్నా రివర్. ఇప్పుడైతే డ్యామ్ యొక్క అన్ని గేట్లు అయితే మూసేస్తున్నారు ఇన్ని నీళ్లు ఉన్నా గానీ. బట్ డోంట్ వరీ, మన దగ్గర అయితే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను, ఇప్పుడు చూసేయండి.
ఇప్పుడు మనం అయితే ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్లే ముందు డ్యామ్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ అయితే చూసేయండి. ఇక్కడికి పిల్లలతో వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. మొత్తం అయితే ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఇప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి డ్యామ్ యొక్క 12 గంటల వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే పెద్ద లాంగ్ ఏం కాదు. మనం వచ్చిన రూట్ లోనే ఒక చిన్న దారి ఉంటుంది కొండ మీదకి వెళ్ళేది. అక్కడికి వెళ్తే డ్యామ్ 12 గంటల వ్యూ ఒకేసారి వీడియో తీసుకోవచ్చు. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్ లోనే అయితే మనం వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంతసేపు మీకు మా బండి అయితే చూపిలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. పోయినసారి వీడియోలో ఒక అన్న వచ్చాడు కదా, ఆ అన్నే అనమాట ఇప్పుడు వచ్చింది. ఆ అన్న అయితే ఫస్ట్ వెళ్ళిపోతాడు. ఆ అన్న వెనకాలే నేను నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గ్లామర్ అయితే ఇక్కడ ఇద్దరిని లాగలేదు. నువ్వు వెళ్ళినావు, నేను వస్తానులే వెనకాల. ఇదేంటి ఎందుకు తేడాగా ఉంది? మనకైతే బిస్కెట్ అయ్యింది. నేను చూపించాలనుకున్న బెస్ట్ వ్యూ పాయింట్ అయితే చూపించలేకపోతున్నా, ఎందుకంటే అక్కడ చెట్టు అడ్డం వచ్చింది. కానీ నా దగ్గర ఓల్డ్ ఫోటో అయితే ఉంది, డిస్ప్లే చేస్తున్నా చూసేయండి. మనం ఇప్పుడు మీరు నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న సోమశెల్లో ఉన్న అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా మీ సీట్ బెల్ట్ అయితే వేసుకోండి, ఐ మీన్ హెడ్ ఫోన్స్ వేసుకోండి. మనం ఇప్పుడు వెళ్లే రోడ్ ఏమి పెద్ద చూపించాల్సిన రోడ్ ఏం కాదు, ఇందాక వచ్చిన రోడ్డే అనమాట. కాకపోతే ఒక చోట అయితే డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో అందుకనే ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్ గా ఆ రోడ్ అయితే చూపించేస్తాం మీకు. సో ఆ రోడ్డు చూపించకుండా డ్యామ్ దగ్గర ఉన్న రోడ్ అయితే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రూట్ లోనే అనమాట వెళ్ళేది. ఇందాక మనం వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోతే ఎలా ఉంటుందో చూపించడం అయితే మర్చిపోయా. ఇప్పుడైతే చూపిస్తా చూసేయండి. మొత్తం బ్రిడ్జ్ అయితే నీటిలో మునిగిపోతే అయితే ఇలా ఉంటది. ఇలా ఉంటుంది కాబట్టి ఆ ఎమర్జెన్సీ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయరు అనమాట. సో ఫైనల్లీ మనం అయితే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ యొక్క దగ్గరగా దరిదాపుల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళాలంటే 2 వేస్ అయితే ఉన్నాయి. అడ్వెంచరస్ గా ఉండాలంటే సోమశెల్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు నరసింహస్వామి టెంపుల్ కి ముందైతే ఒక వే అయితే ఉంటది. లేదు అనుకుంటే సోమశెల్ కి ఎంట్రన్స్ లో అయితే ఇంకో వే అయితే ఉంటది. ఇప్పుడైతే మనం అడ్వెంచరస్ గా ఉండే రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే వీడియోలో మజా రావాలి కదా. ఈ ప్లేస్ గురించి అయితే చాలా మందికి తెలియదు, ఈవెన్ మా ఊరికి సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడైతే మనం అడ్వెంచరస్ గా ఉండే వేలో అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా ముళ్ళు అన్ని ఉంటాయి, చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే టైర్ అయితే పంచర్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ చూస్తూనే మనం అయితే పైకి వచ్చేసాము. ఇదిగోండి ఇదే పెద్ద కాలువ అనమాట. సోమశెల్ నుంచి ఒకే కాలువలా స్టార్ట్ అయ్యి ప్రవహిస్తూ అయితే స్ప్లిట్ అయిపోతాయి అనమాట. సో అన్న ఫస్ట్ అయితే ముందు వెళ్ళిపోతున్నాడు, అన్న వెనకాలైతే మేమైతే ఇప్పుడు వెళ్ళాలి. వెదర్ ఎంతో తేడా కొడుతుంది, బర్రెలు చెట్లు అన్ని అయితే అడ్డంగా అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ అయితే లీక్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇటు సైడ్ చూస్తే వెదర్ చూడండి, అక్కడ మేఘాలు చూడండి, వర్షం పడుతుంది, అక్కడ దుమ్ము లేపుతుంది వర్షము. ఆ ప్లేస్ ని త్వరగా ఎక్స్ప్లోర్ చేసేసి అయితే వెళ్ళిపోవాలి, లేదంటే మేఘాలు అయితే ఇటు సైడ్ వచ్చేస్తాయి. సో బ్యాడ్ లక్ గైస్, వెళ్ళిన తర్వాత అయితే మనకైతే బిస్కెట్ అయ్యింది. ఇప్పుడు ఈ వేలో వెళ్ళామంటే లేట్ అయిపోతుంది. బర్రెలు చెట్లు అన్ని అయితే అడ్డంగా అయితే ఉన్నాయి. ఇంకా లైట్ గా తుంపర్లు పడడం కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. సో ఇప్పుడైతే మేము రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, అందుకని చెప్పేసి నార్మల్ రూట్ లోనే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి నరసింహస్వామి గుడి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. నరసింహస్వామి గుడి దాటిన తర్వాత ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్పాలంటే ఇందాక మనం ఆగాం కదా చేపల వీడియో తీసుకోవడానికి, అక్కడే ఇంకో దారి ఉంది. సెకండ్ రూట్ లో అయితే వెళ్ళిపోతే మనం అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కి అయితే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ టర్నింగ్ తీసుకుంటే అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇందాకైతే సోమశెల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే వేరే రూట్ లో అయితే వెళ్ళిపోయాము. సో ఇదిగోండి సేమ్ వ్యూ అనమాట, పెద్ద కాలువది. ఇందాక అడ్వెంచరస్ రూట్ ఇంకా ఈ రూట్ ఇక్కడే కలుస్తాయి. ఇంకా ముందరికి వెళ్తుండగా ఈ పెద్ద కాలువ వాల్ అయితే చిన్నగా అయిపోతుంది. సో మనం అయితే పెద్ద కాలువ నీళ్లు చూసే అంత లెవెల్ కున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసే నీళ్లు అయితే సౌండ్ లేకుండా ప్రవహిస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. ఒక్కసారి అయితే వీడియోని అన్మ్యూట్ లో పెడతా, మీరే అయితే వినండి. సౌండ్ రాకుండా పోతున్నాయి నీళ్లు, విన్నారు కదా.
సో నేనేమన్నా వీడియోని మ్యూట్ లో పెట్టానేమో అనుకోవచ్చు, కానీ నేనైతే మ్యూట్ లో పెట్టలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం గురించి భయం వేస్తుంది. పెద్ద కాలంలో నీళ్లు వెళ్తే మనం అయితే ఆ ప్లేస్ కి అయితే వెళ్ళలేము. బట్ ఒక్కసారి మీకు చూపించాలని చెప్పేసి అయితే ఇప్పుడు ముందరికి మేము. ఈ ప్లేస్ గురించి అయితే ఎవ్వరికి తెలియదు కదా, ఈ వీడియో తర్వాత అందరికి తెలియాలనుకుంటున్నా నేను. ఫైనలీ ఆ లొకేషన్ కి అయితే మనం వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే గూగుల్లో వెతికినా గానీ మీకు కనిపించదు. మీరు తమిళలో చూసిన లొకేషన్ కి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఎస్, అదొక బావే. కానీ ఇప్పుడు మేము అయితే ఆ లొకేషన్ అయితే చూపించలేకపోతున్నాము, ఎందుకంటే ఆ బావ అయితే నీళ్ళ కిందే ఉంటది అనమాట. సోమశల్ డ్యామ్ స్టార్ట్ చెయ్యక ముందు చాలా ఊర్లు ఉండేవి ఇక్కడ. కొత్తూరు, ఎంగలాయపల్లి, ఇలాగా చాలా ఊర్లు ఉండేవి. ఆ ఊర్లలో ఉండే ప్రజలు నీళ్ల కోసం అయితే ఈ బావి దగ్గరికి అయితే వచ్చేవాళ్ళు. సో డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం అయితే ఆ ఊర్లన్నీ ఖాళీ చేపించింది ఏపీ గవర్నమెంట్ అయితే. నష్టపరిహారంగా ఊర్లలో ఉండే ప్రతి కుటుంబంలో ఒకరికైతే గవర్నమెంట్ జాబ్ ఇప్పించారు. ఆ రోజుల్లో ప్రజలు ఇలా బావి దగ్గరికి వచ్చి అయితే నీళ్లు తీసుకెళ్లేవారు. సో ఈ బావి అలాంటి బావే, కానీ ఇప్పుడైతే మనకు ఆ ఊర్లు లేవు. కానీ ఈ బావి అయితే ఇలాగే ఉండిపోయింది. ఈ విషయం కూడా మాకు తెలుసు. ఆ మునిగిపోయిన ఊర్లు అయితే వాటర్ లేనప్పుడు అయితే బయటపడ్డాయి ఒక 5 years బ్యాక్. ఆ టైంలో ఆ ఊర్లు చూడడానికి చాలా మంది అయితే వెళ్లారు, ఎందుకంటే మళ్ళీ డ్యామ్ ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు కదా. వెళ్ళిన వాళ్ళు ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా తీసుకున్నారు. నాకైతే దొరికితే మీతో అయితే షేర్ చేస్తా బ్లాగ్ లో. సో ఇదనమాట ఈ బావి హిస్టరీ. సో ఇందాక నేను చూపించింది అయితే ఓల్డ్ వీడియో అనమాట. 4 years బ్యాక్ మేము వెళ్ళింది. ఇంకా ఇక్కడ చేపలు చూడండి, సైడ్ లో ఉన్న ఆల్గేన్ తినడానికి అయితే వచ్చాయి. ఎక్కడైనా ప్లాస్టిక్ బాటిల్ అయితే కామన్. మనం ప్లాస్టిక్ వాడితే వాడాం గానీ నీళ్ళల్లో అయితే పడేయకూడదు గాయస్. ఇంకా ఇక్కడ పక్కన చూడండి చేపలు అయితే ఎలా పడిపోయి ఉన్నాయో. వాటర్ లెవెల్ సడన్ గా ఇంక్రీజ్ అయ్యి సడన్ గా తగ్గిపోతే ఇలా పడిపోయాయేమో. ఇక్కడైతే ఒడ్డు మొత్తం ఇవే ఉన్నాయి చిన్న చేపలు. సర్లే గానీ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.